నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, అతి పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు హైడ్రా. గత జూలై నుంచి స్టార్ట్ అయింది ఈ హైడ్రా ఇష్యూ ఇక్కడ తెలంగాణలో. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ మానిటరింగ్ అండ్ అసెట్స్ అండ్ ప్రొటెక్షన్. ఎక్కడైనా సరే ఎవడైనా అక్రమంగా ఇల్లు కట్టినా, చెరువులో గనక బఫర్ జోన్ లో గనక ఎవరైనా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని వెంటనే కూల్చమని మన ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రాక్ అయిన చైర్మన్, ఆయన కమిషనర్ అయిన రంగనాథ్ గారు ఐపీఎస్, ఆయన అపాయింట్ చేయడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో, రంగనాథ్ గారి పర్యవేక్షణలో ఈ హైడ్రా అంతా ఇక్కడ ఎక్కడైనా ఇల్లీగల్గా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళని కూల్చమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా దూకుడు పెంచి కూగొటాలు స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు ఎలా ఇచ్చారో తెలియదు కానీ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇవాళ అవన్నీ కూడా వాళ్ళు ఊహించలే. అధికారులు పర్మిషన్ ఇచ్చేసారు, ఆ టైంలో గబగబ ఇచ్చేసారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా సడన్గా ఈ కొత్త గవర్నమెంట్ రాగానే హైడ్రా పెడతారని. ఇప్పుడు అవన్నీ కూడా ఇల్లీగల్ గా కట్టినవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కూలగొడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, పాత అద్దె అధికారులు ఎవడైతే ఇష్యూ చేశారో, ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే పాత అధికారులు, అంతకుముందు అధికారులు ఆర్డర్స్ జారీ చేసి కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు పోలీస్ కేసెస్ పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు గుండెలో గుబులు అయిపోయింది. ఎక్కడ నా మీద పడుతుందో అని భయపడుతున్నారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, హైదరాబాదు హైడ్రా అనగానే ఒక్కొక్కటి భయం వేసేస్తుంది. అరే బాబా ఎందుకు వచ్చింది గొడవరా బాబు, ఇప్పుడు కొనాలా వద్దా, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కొనాలా వద్దా అనే దానికి వచ్చేసారు జనం. నేను ఎంతమంది ఒకసారి చెప్పాను హైడ్రా గురించి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీరు ఏదైనా కష్టపడి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఫస్ట్ మీరు చేయవలసిన ఏంటంటే సర్వే సరిగా చూడండి, ప్రాంతం సరిగా చూడండి, జ్యూరిడిక్షన్ లో అక్కడ ఏమన్నా చుట్టుపక్కల లేక్స్ లో కట్టారా, వీళ్ళు ఏమన్నా ఇల్లీగల్ గా ఏమన్నా కన్స్ట్రక్షన్ జరిగిందా గమనించాలి మీరు. ఎఫ్టీఎల్ లో ఉందా, ఏమన్నా బఫర్ జోన్ లో ఉందా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మీరు కొనడానికి మొదలు పెట్టండి. అంతేకాకుండా డైరెక్ట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి రెవెన్యూ శాఖ వాళ్ళని కూడా గట్టిగా అడగ నిలదీయండి, అధికారులని నిలదీయండి. అయ్యా మేము ఈ భూమి కొంటున్నాం, ఈ భూమి కరెక్టేనా, ఇది ఏమైనా ఎఫ్టీఎల్ కింద ఏమైనా వస్తుందా, బఫర్ జోన్ కింద వస్తుందా ముందర వాళ్ళని అడగండి ఒకసారి. లేకపోతే మీరు ఏమన్నా రియల్ ఎస్టేట్ ద్వారా ఏమైనా అపార్ట్మెంట్స్ కొన్నా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా వాళ్ళని గట్టిగా నిలదీయండి. లేదు అంతా బాగానే ఉందంటే వాళ్ళ దగ్గర లెటర్ తీసుకొని, ఒకటి ప్రూఫ్ గా లెటర్ తీసుకోండి, మేము మీకు ఈ అపార్ట్మెంట్ అమ్ముతున్నాము, ఈ అపార్ట్మెంట్ లో మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది ఎఫ్టీఎల్ జోన్ కి పరిధిలోకి రాదు, ఇది బఫర్ జోన్ లోకి రాదు అని చెప్పి మీరు ఒక లెటర్ లాగా ఏదైనా తీసుకోండి, డాక్యుమెంట్ లాగా. రేపొద్దు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఇష్యూ అవ్వచ్చు మీకు. ఒకవేళ ఇన్ కేస్ అది కానీ ఎఫ్టీఏలో ఉంటే కనుక, ఒకవేళ బఫర్ జోన్ లో ఉంటే కనుక అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కోర్టులో కేసు వేయచ్చు. ఇప్పుడు కూలగొడుతున్నారంటే వాళ్ళు కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు. గవర్నమెంట్ కూడా ఇలా ఈ రకంగా వీళ్ళు కొంతమంది ఇల్లీగల్ గా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. బిల్డింగ్లు కట్టడం వల్ల అక్కడ నీరే పోవట్లే, వాటర్ అయితే అయిపోతుంది, చెరువుల్లో కట్టేశారు, దీన్ని మేము కూలగొడుతున్నామని కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు, హైకోర్టు నుంచి. హైకోర్టు కూడా ఓకే, అది కానీ ఇల్లీగల్ అయితే కూలగొట్టండి హైకోర్టు కూడా చెప్తోంది, ఇల్లీగల్ అయితే కనుక. సో కోర్టు డైరెక్షన్ ప్రకారమే ఇల్లీగల్ గా ఎక్కడైనా భూ ఆక్రమణ చేస్తే కనుక కొంతమంది రోడ్లలో కట్టేస్తున్నారు, రోడ్డు కూడా దారి ఇవ్వట్లే, రోడ్డు మధ్యనే కట్టేస్తున్నారు అపార్ట్మెంట్లు. మరి నీరు పోనివరా, వాటర్ ఎక్కర్లేదేగా, వర్షాలు వచ్చే నీళ్ళు ఎక్కడికి పోవాలా, నీళ్ళల్లో పోవాలా, ఏంటిది? కాబట్టి ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చాలా జనంలో ఒక రకమైన కొనాలంటే భయం వేస్తోంది. రెండోది కూడా, అంత ముందర అధికారులు ఎవరైతే హైడ్రా మీద అప్పుడు అపార్ట్మెంట్ వీటికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు కూడా ఇప్పుడు భయపడుతున్నారు, మా పీక మీద వస్తుందేమని భయపడుతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది, అధికారులు జాగ్రత్తగా పనిచేసుకోండి. రేపొద్దున మీరు ఏమన్నా తప్పులు చేస్తే రేపొద్దున మీ మీద పోలీస్ స్టేషన్ కేసులు అయ్యంటే రేపొద్దున మీ జీవితం ఇదైపోతుంది, మీ జాబ్కే అసలు అవుతుంది, అన్ని రకాలుగా మీకు ఇబ్బందులు పడతారు. మీరు అలాంటివి ఏమి చేయకండి. మీ జాతి, మీ ఉద్యోగం, నీతి నిజాయితీగా పనిచేయండి. అంతేగాని అక్రమంగా ఏది కూడా ఎవడో ఏదో 4 రూపాయలు ఇచ్చారని చెప్పి దయచేసి అలాంటివన్నీ యాక్సెప్ట్ చేయకండి. అనవసరంగా మీరు ఒకసారి కేసులో ఇరుక్కున్నారంటే
రేపొద్దున మీరు బయటికి రావాలంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ హైడ్రా వచ్చిన తర్వాత. ఎక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నా, ఎక్కడ బఫర్ జోన్ లో ఉన్నా, ఎక్కడ ఎవరన్నా ఆక్రమంగా కట్టినా, ఇల్లీగల్ గా రోడ్ల మీద కట్టినా, గవర్నమెంట్ రోడ్ల మీద కట్టినా, దారిలో ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు. ఇంకో చోట ఎక్కడో రామ్నగర్ లో కట్టేస్తున్నారు ఇల్లీగల్ గా ఎక్కడో. మరి ఏంది ఇది? ఇల్లీగల్ గా కట్టకూడదు కదా, రోడ్ల మీద కట్టకూడదు కదా, కూల్చేస్తారు. గవర్నమెంట్ గా అధికారం ఉంది, మనం ఎవరు క్వశ్చన్ చేయలేము గవర్నమెంట్ ని. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చాలా చాలా ఎట్లా అయిపోయిందంటే చాలా స్ట్రిక్ట్ చేసేసింది గవర్నమెంట్. ఎవడైనా ఇల్లీగల్ కట్టేసి ఎంతటి పెద్దవాడైనా సరే ఇల్లీగల్ గా కట్టేసి కొలగొట్టమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చేసింది. రంగనాథ్ గారు చాలా బాగా చేస్తున్నారు, కమిషనర్ గారు చాలా కరెక్ట్ గా పద్ధతిగానే చేస్తున్నాడు ఆయన. ఇది కరెక్ట్ గా ఇల్లీగల్ గా ఉందా లేదా చూసుకునే ఆచి చూసే చేస్తున్నాడు ఆయన, ఎంత తొందరపడి ఏం చేయట్లే ఆయన. కాబట్టి అందరు కూడా నివాసులు ఎవరైనా సరే రెసిడెన్స్ లో అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు కనుక, ప్లాట్స్ కొనేవాళ్ళు కనుక జాగ్రత్తగా చూసుకొని సర్వేలో కరెక్ట్ గా ప్రాంతం అంతా జ్యూరిడిక్షన్ అంతా చూసుకొని వెరిఫై చేసి అప్పుడే కొనాలని నా కోరిక. నమస్కారం.